టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో హైడ్రోకార్బన్స్, మరి హైడ్రోకార్బన్స్ అంటే ఏమి? ఫస్ట్ దాని డెఫినేషన్ తెలుసుకుందాం. హైడ్రోకార్బన్స్ మీన్స్ దాని నేమ్ లోనే ఉంది, ద కాంపౌండ్స్ విచ్ హ్యావ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ in their molecules that are called hydrocarbons. సో ఏ కాంపౌండ్స్ అయితే కేవలము కార్బన్ హైడ్రోజన్స్ మాత్రమే కలిగి ఉంటాయో ఆ కాంపౌండ్స్ ని హైడ్రోకార్బన్స్ అని అంటారు. ఓకేనా? సో మనం తీసుకున్న కాంపౌండ్ లో హైడ్రోజన్ కార్బన్ మాత్రమే ఉందనుకోండి, ఇంకా రిమైనింగ్ ఏ ఎలిమెంట్స్ లేవనుకోండి, వాటిని హైడ్రోకార్బన్స్ అని అంటారు. సరే, మరి హైడ్రోకార్బన్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తున్నారు. హైడ్రోకార్బన్స్ ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్? 2 టైప్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఒకటి వచ్చేసి వాటిని ఏమంటారు? ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్, క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్. ఓకే, సో హైడ్రోకార్బన్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఒకటి ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్, రెండోది క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్. సో దాని నేమ్ లోనే ఉంది కదా, ఓపెన్ చైన్, క్లోజ్డ్ చైన్. అంటే కార్బన్ చైన్ ఓపెన్ లో ఉంటాయి, అంటే మీ ఫస్ట్ కార్బన్ కి లాస్ట్ కార్బన్ కి ఎటువంటి లింక్ ఉండదు, బాండింగ్ ఉండదు. అలా ఉంటే దాన్ని ఓపెన్ చైన్ అంటారు. క్లోజ్డ్ అంటే మీ ఫస్ట్ కార్బన్ కి లాస్ట్ కార్బన్ కి లింక్ ఉంటది, అంటే బాండ్ ఫార్మేషన్ జరిగింటది ఫస్ట్ కార్బన్ కి లాస్ట్ కార్బన్ కి, అంటే అది క్లోజ్డ్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటది. సో ఏ హైడ్రోకార్బన్స్ అయితే మనకు క్లోజ్డ్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయో వాటిని క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ అంటారు. అదే హైడ్రోకార్బన్స్ అయితే మనకు ఓపెన్ లో ఉంటుందో, అంటే చైన్ ఓపెన్ గా ఉంటుందో, ఒక లాంగ్ చైన్ లాగా కానీ బ్రాంచ్ చైన్ కానీ మొత్తానికి చైన్ ఓపెన్ లో ఉంటుంది, వాటిని ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అని అంటారు. సో ఈ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కి లేదా ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ కి ఇంకొక నేమ్ ఉంది, దాన్ని వెరీ గుడ్, aliphatic hydrocarbons. Acyclic hydrocarbons. ఓకే, సో మరి దీన్ని బట్టి ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ ని ఇంకా ఏమని పిలవచ్చు చెప్పండి? aliphatic hydrocarbons and acyclic hydrocarbons. Acyclic hydrocarbons. ఓకే, సో అసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అన్న, aliphatic హైడ్రోకార్బన్స్ అన్న, తర్వాత ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ అన్న ఒకటే. ఓకే, సో అదేవిధంగా మనకి క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ కూడా ఇంకొక నేమ్ ఉంది, ఏమంటారు దాన్ని? Cyclic compounds, ring compounds. Cyclic hydrocarbons. Cyclic hydrocarbons or ring structure hydrocarbons. ఓకేనా? సో మనకు క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ ని సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని కూడా అంటారు, ఇంకొకటి రింగ్ స్ట్రక్చర్ హైడ్రోకార్బన్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఇది మనకు డెఫినేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. సో డెఫినేషన్ ఏమి? ద కాంపౌండ్స్ విచ్ కంటైన్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ దేర్ మాలిక్యూల్స్ దట్ ఆర్ కాల్డ్ hydrocarbons. These hydrocarbons further divided into 2 types, open chain hydrocarbons and closed chain hydrocarbons. Open chain hydrocarbons are also called as acyclic hydrocarbons or aliphatic hydrocarbons. Closed hydrocarbons or closed chain hydrocarbons are also called as cyclic compounds. ఓకేనా? ఇక వరకు అందరికీ అర్థమైందమ్మా? సో నెక్స్ట్, ఓకే అమ్మా, వెరీ గుడ్. సో నెక్స్ట్ మరి క్లోజ్డ్ చైన్ తర్వాత ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ మీకు ఇంత ముందు ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినాను, రాయించినాను, గుర్తుందా? ఓపెన్ లో ఎట్లా ఉంటుంది చైన్ ఫార్మేషన్, క్లోజ్ లో ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో మరి ఈ ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ ని సైక్లిక్ హైడ్రోకార్బన్స్ ని మళ్ళీ క్లాసిఫై చేస్తున్నారు కదా? ఎన్ని టైప్స్ క్లాసిఫై చేస్తున్నారు? మళ్ళీ 3 టైప్స్ గా క్లాసిఫికేషన్ చేస్తున్నారు. ఆల్ కైండ్స్, వెరీ గుడ్. సో మనకు హైడ్రోకార్బన్స్ ని 2 టైప్స్, అవి అసైక్లిక్, సైక్లిక్.
మళ్ళీ సైక్లిక్ హైడ్రోకార్బన్స్ రెండింటిని మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఓకే, సో అసైక్లిక్ హైడ్రోకార్బన్స్ లో 3 టైప్స్ ఏమంటారు వాటిని? ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఇవి అసైక్లిక్ హైడ్రోకార్బన్స్ లో 3 టైప్స్. సైక్లిక్ హైడ్రోకార్బన్స్ లో 3 టైప్స్ ఏమి? అవే నేమ్స్ వస్తాయి, కానీ దాని ముందు వర్డ్ ఏమొస్తుంది? సైక్లో అనే వర్డ్ వస్తుంది. ఓకేనా? సైక్లో ఆల్కేన్స్, సైక్లో ఆల్కీన్స్, సైక్లో ఆల్కైన్స్. అంతేనా? సో మొత్తము ఆలిఫాటిక్ అండ్ cyclic compounds, cyclic hydrocarbons further divided into 3 types: alkanes, alkenes and alkynes. Okay, మరి what is alkanes? మరి alkanes అంటే ఏమి? వీటిని alkanes అంటారు. Containing only one single bond between 2 carbon atoms are called alkanes. Very good. సో ఏ హైడ్రోకార్బన్స్ లో అయితే అన్ని సింగిల్ బాండ్సే ఉండాలి, ఓన్లీ సింగిల్ బాండ్సే ఉండాలి. Between the two అలా ఉంటే వాటిని ఏమంటారు? ఆల్కేన్స్ అంటారు. సో హైడ్రోకార్బన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్ ఇన్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. సో మనం ఒక కాంపౌండ్ తీసుకుంటే, హైడ్రోకార్బన్ కాంపౌండ్ తీసుకుంటే అందులో మనకు 2 కార్బన్ ఆటమ్స్ మధ్య ఏమి ఉండాలి? ఓన్లీ సింగిల్ బాండ్ ఉండాలా. అలా ఉంటే వాటిని ఆల్కేన్స్ అని అంటారు కదా. మనకి ఆల్కేన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, ఇవన్నీ మనకు ఆల్కేన్స్ కి ఎగ్జాంపుల్. అంతేనా? వీటన్నిటిలో మనకి సింగిల్ బాండే కదా ఉండేది. సో ఈ ఓకే, మీథేన్ ఫామ్ లో చెప్పండి. CH4. వెరీ గుడ్. ఒకే కార్బన్ ఉంటే మీట్ అని వస్తుంది కదా. ఈథేన్ ఫామ్ లో చెప్పండి. C2H6 నాట్ 12. ఓకేనా? C2H6. మనం ఆల్కేన్స్ రాయడానికి కూడా ఒక ఫార్ములా చెప్పినాం. CnH2n+2. CnH2n+2. ఓకేనా? అంటే అక్కడ n అంటే ఏమి? CnH2n+2 లో n మీన్స్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. అక్కడ మనం ఒక కార్బన్ తీసుకుంటే CH4 వస్తుంది. అదే 2 కార్బన్స్ తీసుకుంటే n ప్లస్ లో 2 తీసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు? C2H6 వస్తుంది. అంతేనా? ఆ విధంగా మనకు ఏమి ఒక కార్బన్ ఉంటే మీథేన్ అంటాం, 2 కార్బన్స్ ఉంటే ఈథేన్, 3 కార్బన్స్ ఉంటే ప్రోపేన్, 4 కార్బన్స్ ఉంటే బ్యూటేన్, 5 కార్బన్స్ ఉంటే పెంటేన్. వెరీ గుడ్. సో ఆ విధంగా మనకు ఏమి నేమ్స్ వస్తాయి. సో దాని ఫార్ములా కూడా వస్తుంది. సో 5 కార్బన్స్ ఉంటే పెంటేన్, దాంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి. మనం ఆ ఫార్ములాలో నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ని ఏమి వేసి మనము క్యాలిక్యులేట్ చేసి ఆ ఫార్ములాని చెప్పచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఆల్కేన్స్ అంటే అర్థమైందా మీకు? హైడ్రోకార్బన్స్ which are having only single bonds in between 2 carbon atoms. సో ఏ హైడ్రోకార్బన్స్ లో అయితే మనకు 2 కార్బన్ ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయో వాటిని ఆల్కేన్స్ అని అంటారు. ఓకే, అదే సైక్లిక్ స్ట్రక్చర్ లో ఉన్నాయనుకోండి సింగిల్ బాండ్స్, మనము తీసుకునే ఒక హైడ్రోకార్బన్ సైక్లిక్ స్ట్రక్చర్ కలిగి ఉంది, లేదా సైక్లిక్ ఫామ్ లో ఉన్న హైడ్రోకార్బన్ ని తీసుకున్నాం. దాంట్లో మనకు కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఏ హైడ్రోకార్బన్స్ అయితే అవి సైక్లోఆల్కేన్స్ అవుతాయి. ఓకేనా? మనకి సైక్లిక్ ఫామ్ కాకుండా ఓపెన్ చైన్ ఫామ్ లో మనకు ఏమి సింగిల్ బాండ్స్ ఉంటే వాటిని ఆల్కేన్స్ అంటాం.
అలా కాకుండా మనకు సైక్లిక్ ఫామ్ లో సైక్లిక్ స్ట్రక్చర్ లో కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ హైడ్రోకార్బన్స్ ని ఏమంటారు? సైక్లో ఆల్కేన్స్ అని అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఆల్కేన్స్ అంటే ఏమి, సైక్లో ఆల్కేన్స్ అంటే ఏమనేది? ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏది? ఆల్కీన్స్. మరి ఆల్కీన్స్ అంటే ఏమి? One double band. చెప్పమా. At least one double bond between carbon atoms. The hydrocarbons containing at least one double bond between the carbon atoms are called alkenes. వెరీ గుడ్. సో హైడ్రోకార్బన్స్ లో కనీసం ఒకటన్నా మనకి డబల్ బాండ్ ఉండాలి. ఎక్కడ ఉండాలి? 2 కార్బన్ ఆటమ్స్ మధ్య మనకు డబల్ బాండ్ ఉండాలి. కనీసం ఒకటి ఉన్నా, ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కూడా ఓకే, కనీసం ఒకటి ఉన్నా కూడా అది ఏమవుతుంది? మనకు ఆల్కీన్స్ అవుతాయి అవి. అంటే సింగిల్ బాండ్స్ ఎంతన్నా ఉండని, డబల్ బాండ్ మాత్రం ఒక్కటి ఉన్నా అది ఆల్కీనే. ఓకేనా? Okay, madam. సో డెఫినేషన్ ఇంకొకసారి చెప్తున్నా. హైడ్రోకార్బన్స్ which containing at least one double bond between carbon atoms are called alkenes. Okay, alkenes means hydrocarbons containing at least one double bond between carbon atoms are called alkenes. సో ఆల్కీన్స్ అంటే ఖచ్చితంగా ఒక్క డబల్ బాండ్ అన్న ఉండాలి మనం తీసుకున్న హైడ్రోకార్బన్ లో. అలా ఉంటే వాటి ఆల్కీన్స్ అని అంటారు. సో డబల్ బాండ్ ఉంటే మనకు ఈన్ అనే వర్డ్ వస్తుంది. సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్ అన్నాం, డబల్ బాండ్ ఉంటే ఈన్ అని వస్తుంది. ఓకేనా? సో మరి ఆల్కీన్స్ ఫార్ములా ఏమి? CnH2n-2. CnH2n, madam. CnH2n. వెరీ గుడ్. CnH2n-2 కాదు, అది alkynes. Alkynes కి మేడం. అది ఆల్కైన్స్ కి ఫార్ములా. మీరు చెప్పింది ఆల్కైన్స్ కి ఫార్ములా, నేను అడిగింది ఆల్కీన్స్ కి కదా. మరి ఆల్కీన్స్ జనరల్ మాలిక్యులర్ ఫార్ములా అంటారు దాన్ని, అవునా? మరి ఆల్కీన్స్ జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఏమి? CnH2n. ఇక్కడ కూడా ఈ ఫార్ములా కూడా N అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఓకేనా? సో మరి ఆల్కేన్స్ అంటే డెఫినేషన్ తెలిసింది. మరి సైక్లో ఆల్కీన్స్, సారీ ఆల్కేన్స్ కాదు ఆల్కీన్స్, ఇందాక మనం చెప్పింది ఆల్కీన్స్ కదమ్మా. ఆల్కీన్స్ అంటే ఇప్పుడు డెఫినేషన్ చెప్పినాం. మరి సైక్లో ఆల్కీన్స్ అంటే ఏమి? క్లోజ్డ్ లో ఉండాలి. సేమ్ Closed. క్లోజ్డ్ హైడ్రోకార్బన్ స్ట్రక్చర్. క్లోజ్డ్ హైడ్రోకార్బన్ స్ట్రక్చర్ లో మనకు వన్ డబల్ బాండ్ ఉన్న, అట్లీస్ట్ వన్ డబల్ బాండ్ ఉన్న వాటిని ఏమంటారు? సైక్లో ఆల్కీన్స్ అని అంటారు. సైక్లో ఆల్కీన్స్ కి ఎగ్జాంపుల్ సైక్లోబ్యూటీన్, సైక్లోపెంటీన్, ఓకే, సైక్లోప్రోపీన్. ఓకేనా? సో మనకు సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాంట్లో మనకి ఏమి బాండ్ అనేది డబల్ బాండ్ అనేది వస్తుంది. ఓకే, సో మరి ఒక ఎగ్జాంపుల్ రాద్దామా? సైక్లోప్రోపీన్, సైక్లోబ్యూటీన్ అని చెప్పినాం కదా. Cyclo C2H4, madam. Cycloethene. సైక్లోఈథీన్ కదా. దీన్ని ఏమంటారు చెప్పండి? Cyclopentene. పెంటీనా? Propene. చూడండి బాగా, పెంటీన్. ఓకే, పెంటీన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటాయమ్మా? పెంటా అనే వర్డ్ వస్తుంది. 5 మేడం. 5 కార్బన్. 5 కార్బన్స్. మరి నేను రాసిన దాంట్లో 5 ఉన్నాయా? 4 ఉన్నాయి మేడం. సైక్లోబ్యూటేన్ మేడం. సైక్లోబ్యూటీన్. ఒకసారి బాగా చూడండి, స్ట్రక్చర్ కనిపించడం లేదా మీకు? ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయి? త్రీ ఉన్నాయి కదా. 3 ఉంటే ఏమొస్తుంది? 3 కార్బన్స్ ఉంటే ప్రోపీన్. ప్రోప్ అనే వర్డ్ వస్తుంది కదా. డబల్ బాండ్ ఉన్నందుకు ఈన్, ప్రోపీన్. కానీ ఇది ఓపెన్ స్ట్రక్చరా క్లోజ్ స్ట్రక్చరా?
cyclopropene. కాబట్టి దీని నేమ్ ఏమొస్తుంది మా సైక్లోప్రోపీన్. సైక్లోప్రోపీన్ ఓకేనా. Okay. సో మనకి అసైక్లిక్ కాంపౌండ్స్ లో ప్రోపీన్ అంటే ఎలా రాస్తాము? ఇదేనా? Yes, madam. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి కదా. ఒక డబుల్ బాండ్ ఉంది. ఒకటి సింగిల్ కాబట్టి బాండ్. దీన్ని ఏమంటారు మనము? ప్రోపీన్ అంటాం. ఓకే, ఇది అసైక్లిక్ కాంపౌండ్, అసైక్లిక్ హైడ్రోకార్బన్స్. అసైక్లిక్ హైడ్రోకార్బన్స్ కాబట్టి ప్రోపీన్. సో అదే సైక్లిక్ హైడ్రోకార్బన్స్ రాస్తే ఈ విధంగా ఉంటుంది, సైక్లోప్రోపీన్. ఓకేనా. ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్ రాస్తా, దాన్ని నేమ్ చెప్తారా? Okay, madam. ఓకే. కనిపిస్తుందా స్ట్రక్చర్ బాగా? కనిపిస్తుందా? క్లియర్ ఉంది కదా? Cycloheptene, madam. చెప్పమా. Heptene. సైక్లోహెప్టీన్. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? నేమ్ ఏమి? G. Hemlata, madam. జి హేమలత. వెరీ గుడ్ మా. సైక్లోహెప్టీన్. ఎందుకు దీన్ని సైక్లోహెప్టీన్ అంటారు చెప్పు నువ్వు? 2 double bond, at least 1 double bond ఉంది మేడం, అందుకని హెప్టీన్ అని వస్తుంది మేడం. 7 కార్బన్స్ ఉన్నాయి, 7 హెప్టీన్ అంటారు మేడం. సైక్లిక్ ఫార్మ్ లో సైక్లోహెప్టీన్. సైక్లిక్ స్ట్రక్చర్ ఉన్నందుకు దీన్ని సైక్లోహెప్టీన్ అని అంటారు. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పమ్మా. ఇప్పుడు చెప్పండి, ట్రై చేయండి. ఇది సైక్లోఆక్టేన్ మేడం. ఆక్టీన్ మేడం. చెప్పండి, ఎవరు చెప్తున్నారు? కరెక్ట్గానే చెప్పండి. సైక్లో ఆక్టీన్. ఆక్టేన్. ఏమంటే నేను ఇక్కడ కార్బన్స్ చూపించాను అంతే ఈ ఎగ్జాంపుల్ లో. సో మనం కార్బన్స్ చూపించకపోయినా ఇక్కడ ఎడ్జెస్ లో ఏముంటాయని కార్బన్స్ అని అర్థం కదా. ఓకే, కార్బన్స్ చుట్టూ మనకు వ్యాలెన్సీ 4 కాబట్టి ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎంత ఉంటుంది? ఇక్కడ 2 హైడ్రోజన్స్ రావాలి. ఇక్కడ అంతే 2 హైడ్రోజన్స్, 1 కార్బన్ 2 హైడ్రోజన్స్. తెలుసు కదా. ఇలా ఇచ్చినా మనకు కార్బన్స్ హైడ్రోజన్స్ లేకుండా ఇలా ఇచ్చినా కూడా మనకు ఏమి దాని నేమ్, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనమ్మా. ఓకే మేడం. దిస్ ఈస్ ఆల్కీన్స్ అండ్ సైక్లోఆల్కీన్స్. సో ఆల్కీన్స్ అంటే ఏమి అంటే the hydrocarbons which contain at least 1 double bond in between 2 carbon atoms that are called alkenes. Okay, cycloalkenes అంటే ఏమి? సో డబుల్ బాండ్ ఉంటుంది కానీ సైక్లిక్ స్ట్రక్చర్ లో మనం తీసుకునే సైక్లిక్ కాంపౌండ్స్ లో, సైక్లిక్ హైడ్రోకార్బన్స్ లో డబల్ బాండ్ ఉంటే వాటిని సైక్లోఆల్కీన్స్ అని అంటారు. ఓకే. సో నెక్స్ట్ టైప్ ఏంటి దీంట్లో మనకు? ఆల్కైన్స్. ఆల్కైన్స్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా. 1 triple bond. Alkene. Very good. So alkyne means the hydrocarbons which are having at least 1 triple bond in between 2 carbon atoms.
సో 2 కార్బన్ ఆటమ్స్ మధ్య మనకు అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ ఉన్నా ఆ కాంపౌండ్స్ ఏమంటారమ్మా ఆల్కైన్స్ అని అంటారు. సో మరి ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా ఏమి CnH2n minus 3 మేడం. CnH2n minus 2. ఓకే, సో ఇక్కడ కూడా n అంటే ఏమి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఓకే, సో మరి సైక్లో ఆల్కైన్స్ అంటే Closed structure. సైక్లిక్ స్ట్రక్చర్ లో మనకు ట్రిపుల్ బాండ్ ఉండాలా అట్లీస్ట్ ఏమా అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్. అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్. The Closed cyclic structure. hydrocarbons having at least 1 triple bond in between 2 carbon atoms that are called cycloalkynes. So ఇవి ఏమి ఈ ఓపెన్ చైన్ క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ మళ్ళీ మనకు 3 టైప్స్ గా డివైడ్ అయినాయి. సో ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ వచ్చేసి ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ గా డివైడ్ అయినాయి. అదే క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ వచ్చేసి సైక్లోఆల్కేన్స్, సైక్లోఆల్కీన్స్, తర్వాత సైక్లోఆల్కైన్స్. ఓకే, సో సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్స్ అని అంటారు. అదే మన హైడ్రోకార్బన్స్ లో ఒక్క డబల్ బాండ్ ఉన్నా ఎక్కడ ఉండాలి అది కూడా 2 కార్బన్ ఆటమ్స్ మధ్య. ఓకే, సో 2 కార్బన్ ఆటమ్స్ మధ్య ఒక్క డబల్ బాండ్ ఉన్నా వాటిని ఏమంటారు ఆల్కీన్స్ అంటారు. అదే ఒక ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి వాటిని ఆల్కైన్స్ అని అంటారు. ఓకే, సో ఈ బాండ్స్ మనకు సైక్లిక్ స్ట్రక్చర్ లో ఉంటే సైక్లిక్ స్ట్రక్చర్ కాంపౌండ్ ఉండి మనకు సైక్లిక్ హైడ్రోకార్బన్స్ ఉండి దాంట్లో మనకు సింగిల్ బాండ్ ఉంటే సైక్లో ఆల్కైన్స్ అని, డబల్ బాండ్ ఉంటే సైక్లో ఆల్కీన్స్ అని, ట్రిపుల్ బాండ్ ఉంటే సైక్లో ఆల్కైన్స్ అని అంటారు. ఓకేనా? ఓకే. సో ఈ ఆల్కీన్స్ కే ఇంకొక నేమ్స్ ఉన్నాయి. ఏమంటారు వాటి? సాచురేటెడ్ Unsaturated hydrocarbons. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. వెరీ గుడ్. సో ఆల్కీన్స్ నే మళ్ళీ సాచురేటెడ్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గా చెప్తారు. అంటే సాచురేటెడ్ అంటే ఏమి, అన్సాచురేటెడ్ అంటే ఏమి? సాచురేటెడ్ అంటే 1 సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్ మేడం బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. Alkanes. 1 ట్రిపుల్ బాండ్ బిట్వీన్ ది Triple bond. saturated hydrocarbons. వెరీ గుడ్. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఒకసారి డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మీన్స్ ద హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్ ఇన్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. ఓకే, సో 2 కార్బన్ ఆటమ్స్ మధ్య ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకోండి వాటినే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటారు. సో మరి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కి ఎగ్జాంపుల్ ఏమి? ఆల్కేన్స్, ఆల్ ఆల్కేన్స్. ఓకే, నువ్వు ఏ ఆల్కేన్ అయినా తీసుకోమా, దాంట్లో అన్ని మనకి ఏముంటాయి సింగిల్ బాండ్స్ కదా ఉండేది. Yes, ma'am. దాంట్లో మనకి ఏం డబల్ బాండ్ ఉండదు, ట్రిపుల్ బాండ్ ఉండదు. నువ్వు ఏ ఆల్కేన్ అయినా తీసుకో, ఈథేన్ కానీ, ప్రోపేన్ కానీ, బ్యూటేన్, పెంటేన్, ఏదైనా తీసుకో ఆల్కేన్. ఏ ఆల్కేన్ తీసుకున్నా దాంట్లో మనకి ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటారు. ఓకే, మరి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏమి? 1 double bond or 1 single triple bond. Triple bond carbon atoms. డబల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఏదైనా Between ఉండొచ్చు. two డబల్ carbon బాండ్ ఉన్నా atoms. అన్సాచురేటెడ్ అంటారు, ట్రిపుల్ బాండ్ ఉన్నా అన్సాచురేటెడ్ అంటారు. ఒక డబల్ బాండ్ ఉండి ఒక ట్రిపుల్ బాండ్ ఉన్నా కూడా కాంపౌండ్ లో అవి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకేనా? Alkenes and alkynes are examples of unsaturated hydrocarbons. ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఎగ్జాంపుల్స్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కి. ఓకే, సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మీన్స్ ద హైడ్రోకార్బన్స్ that contain at least 1 double bond or at least 1 triple bond between the 2 carbon atoms are called unsaturated hydrocarbons. So unsaturated hydrocarbons example ఏమి? all alkenes and alkynes. Okay na? So alkenes, alkynes అనేది మనకు ఈ unsaturated hydrocarbons.
సో మరి దీన్ని బట్టి మీరు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు కదా, టెక్స్ట్ బుక్ లో ఒక యాక్టివిటీ ఇచ్చినారు, ఎగ్జాంపుల్స్ ఇచ్చి దీంట్లో ఏవి అన్సాచురేటెడ్ ఏవి సాచురేటెడ్ రాసుకొని నాకు హోంవర్క్ ఏది సాచురేటెడ్ ఏది అన్సాచురేటెడ్ రాసి పంపించాలి. రాసి పంపిస్తారా? ఓకే మేడం. ఓకే అమ్మా. సో నెక్స్ట్ ఇంకొక మనకి టాపిక్ ఏమైందమ్మా, ఐసోమరిజం అనే టాపిక్ కూడా ఉంది మనకు. ఇంతవరకు అందరికి క్లియర్ గా అర్థమైందా? సాచురేటెడ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే అర్థమైందా? సో ఇదంతా మీరు ఒకసారి చదవండి మా మళ్ళా, ఓకేనా? ఈ టాపిక్ మీద నేను కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి మీకు పెడతాను గ్రూప్ లో, దానికి మీరు ఆన్సర్స్ రాసి పంపించాలా. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, దాని నేమ్స్ చెప్తారా? ఓకే, ఏది సాచురేటెడ్ ఏది అన్సాచురేటెడ్ అనేది కొన్ని నేను ఎగ్జాంపుల్స్ రాస్తాను, చెప్పండి. కనిపిస్తుందమ్మా? సాచురేటెడా? మరి దాని నేమ్ కూడా చెప్పండి అట్లనే. నేమ్ చెప్పండి. బ్యూటేన్. ఓకే, సో మనకు 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి బ్యూటేన్, కాబట్టి ఇది ఏది సాచురేటెడ్. ఇది చెప్పండి. హెక్సేన్. హెక్సేన్ కరెక్టా? హెక్సేన్ మేడం. సైక్లోహెక్సేన్. వెరీ గుడ్. హెక్సేన్ కాదు, ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కాదు కదమ్మా, ఇది క్లోజ్డ్ కదా, ఎస్ మేడం. రింగ్ స్ట్రక్చర్ కదా ఇది. మరి రింగ్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మనకు సైక్లో అనే వర్డ్ రావాలి కదా. సో దీన్ని ఏమేమి మీరు దీనికి హెక్సేన్ అన్నారనుకోండి, అది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అవుతుంది. ఖచ్చితంగా క్లోజ్డ్ చైన్ స్ట్రక్చర్ కి ముందు మనము సైక్లో అనే వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, సో దీంట్లో మనకు 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సా అనే వర్డ్ వస్తుంది. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్, హెక్సేన్. ఇది సైక్లిక్ స్ట్రక్చర్ కాబట్టి సైక్లోహెక్సేన్. సో దీన్ని ఏమేమ్మా? సైక్లోహెక్సేన్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. చెప్పండి. ఇది సైక్లో హెప్టీన్. హెప్టీన్. సైక్లోహెప్టైన్. సైక్లోహెప్టైన్. వెరీ గుడ్. మనకి ఎన్ని ట్రిపుల్ బాండ్ ఉంది కదా, ఐన్ అనే వర్డ్ రావాలి. ఓకేనా? సో ఎన్ని ఉన్నాయి కార్బన్స్? 7 మేడం. 7 ఉన్నాయి కాబట్టి హెప్టా మనకి ట్రిపుల్ బాండ్ కాబట్టి ఐన్, హెప్టైన్. ఇది సైక్లిక్ స్ట్రక్చర్ కాబట్టి సైక్లోహెప్టైన్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తా. అది బ్రాంచ్డ్ చైనా, రింగ్ చైనా లేదా నార్మల్ చైనా నాకు చెప్పాలి. కనిపిస్తుందా? బ్రాంచ్డ్ చైన్ మేడం. బ్రాంచ్డ్ చైన్. వెరీ గుడ్. మనకు రింగ్ చైన్స్ ఉన్నాయి, బ్రాంచ్డ్ చైన్స్ ఉన్నాయి, లాంగ్ చైన్స్ ఉన్నాయి కదా. ఇది ఏ చైన్? ఇది బ్రాంచ్డ్ చైన్.
దీని పేరు చెప్పండి. ఐసోహెక్సేన్ మేడం. వెరీ గుడ్. ఏం చెప్తారు? ఐసోహెక్సేన్. ఐసోహెక్సేన్ కరెక్టేనా? కరెక్టే ఇంగ్లీష్ చెప్పినాం కదా మనము, బ్రాంచ్ ఉంటే ఐసో అనే వర్డ్ వస్తుంది అని చెప్పినాం కదా. సో నేమింగ్స్ 2 టైప్స్ గా ఇవ్వచ్చు అని కూడా చెప్పిన. ఓకే, దీనికి ఐసో ఎగ్జైన్ అని రాయొచ్చు. ఇంకా ఏం రాయొచ్చు మా? నెంబరింగ్ ఇస్తే ఎలా రాయొచ్చు చెప్పండి. నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇక్కడ నుంచి ఇవ్వాలి. ఎందుకు? బ్రాంచ్ ఇక్కడ మనకి సబ్స్టెంట్ ఉంది, సెకండ్ కార్డ్ దగ్గర సబ్స్టెంట్ ఉంది కాబట్టి సబ్స్టెంట్ ఉన్న కార్డ్ లో నెంబరింగ్ రావాలి కాబట్టి మనం నెంబరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనుకోండి, సబ్స్టెంట్ ఉన్న కార్బన్ కి నెంబరింగ్ ఎంత అవుతుంది? 1 2 3 4 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి చూస్తే 4th ప్లేస్ లో వస్తుంది, ఇక్కడ నుంచి చూస్తే సెకండ్ ప్లేస్ లో వస్తుంది. ఓకే, సో సబ్స్టెంట్ ఉన్న కార్బన్ కి హై ప్రియారిటీ ఉండాలి. హై ప్రియారిటీ ఉండాలి అంటే లో నెంబరింగ్ ఉండాలి, అంతే కదా? మేడం. ప్రియారిటీ ఎక్కువ అంటే నెంబర్ తక్కువ ఉన్నప్పుడు మనకి ప్రియారిటీ ఎక్కువ, అవునా కదా మేడం ప్రియారిటీ ఎక్కువ అంటే ఎప్పుడు ప్రియారిటీ ఎక్కువ ఉంటది? నెంబరింగ్ తక్కువ ఉన్నప్పుడు కదా ప్రియారిటీ ఎక్కువ ఉండేది. మేడం. మీ క్లాస్ లో 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, క్లాస్ ఫస్ట్ అంటాం మనం, అవునా? క్లాస్ ఫస్ట్ ఎవరు అంటే వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువ కదా, కానీ నెంబర్ తక్కువ కదా. టోటల్ 50 మెంబర్స్ లో క్లాస్ ఫస్ట్ అంటే ఫస్ట్ నెంబర్ ఏం లోనే, 1 తో పోలిస్తే 50 ఎక్కువనే, కానీ ప్రియారిటీ దేనికి ఎక్కువ? 1 కి ఎక్కువ 50 తో పోలిస్తే. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఓకే, ఎప్పుడైనా కానీ మనం నామినిక్లేచర్ ఇచ్చేటప్పుడు సబ్స్టెంట్ ఉన్న కార్బన్ ఉందనుకోండి, ఆ కార్బన్ కి లో నెంబరింగ్ రావాలి. లో నెంబరింగ్ వస్తేనే దానికి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెంబరింగ్ మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు చెప్పండి నేమ్. సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది కదా, 2 methyl pentane. 2 methyl pentane. వెరీ గుడ్. సో దీన్ని ఐసోహెక్సేన్ అని కూడా అనొచ్చు. ఇంకొక నేమ్ ఏమా? 2 methyl pentane. కాబట్టి ఒక కాంపౌండ్ కి మనము 2 రకాలుగా నేమ్ ఇవ్వచ్చు. సో ఇది బ్రాంచ్డ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఐసో అనే వర్డ్ యూస్ చేసి మనము ఐసోహెక్సేన్ అని రాస్తాం. అలా కాకుండా మనం నెంబరింగ్ ఇచ్చి రాస్తే సెకండ్ కార్బన్ దగ్గర మనకు మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఏం రాస్తాం మనము? 2 methyl pentane అనేది రాస్తాం. సో ఈ విధంగా మీకు ఏమి ఎగ్జామ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది సాచురేటెడా అన్సాచురేటెడా అని అడగచ్చు క్వశ్చన్. లేదు ఇది బ్రాంచ్డ్ హైడ్రోకార్బనా, క్లోజ్డ్ హైడ్రోకార్బనా, లేదా లాంగ్ చైన్ హైడ్రోకార్బనా అని అడుగుతారు. ఓకే, సైక్లికా అసైక్లికా అని అడగచ్చు. సో ఏ విధంగా అడిగినా కూడా మీరు ఏమి ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. సో మీరు ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ టెక్స్ట్ బుక్ బాగా చదవాలి. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఈ టాపిక్ మళ్ళీ ఒకసారి బాగా చదవండి. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త ఎగ్జాంపుల్స్ కూడా ఏమి రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటుందమ్మా ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? ఇవన్నీ బేసిక్స్ అమ్మా మీకు. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ బేసిక్స్. మీరు ఇవన్నీ బాగా నేర్చుకున్నారనుకోండి, తర్వాత మీరు ఏ కాంపౌండ్ ఇచ్చినా కూడా దాన్ని నేమ్ రాయగలుగుతారు. ఓకేనమ్మా? సో ఈ విధంగా మీరు బాగా చదవాలమ్మా. ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్ మళ్ళీ మీరు ఒకసారి 1కి 2 సార్లు చదవాలి. చదివి అక్కడ ఎగ్జాంపుల్స్ నేను కూడా మీకు నోట్స్ లో కొన్ని ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ కూడా రాయించినాను అప్పుడు. అవునా? టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్సే కాకుండా నేను కొన్ని ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ కూడా మీకు అప్పుడు ఏమి రాపించాను. గుర్తుందా లేదా? ఉందా నోట్స్? అవి అన్ని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే, ఇంకా ఈ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
నో ఏమైనా మేడం. డౌట్స్ ఉంటే అడగండి మా. ఇంకా 1 or 2 minutes లో ఇది ఎండ్ అయిపోతుంది మనకు మీటింగ్. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదా ఇంకొకసారి మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా?